అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేవీఎస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రైవర్ అరెస్ట్ కూటమి ప్రభుత్వం కుట్ర అంటారా? అసలు ఏం జరుగుతుంది? మన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో సింగయ్య అనే వ్యక్తి, ముసలి వ్యక్తి చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగిలింది అని ఓ పక్క వాదన జరుగుతుంటే ఆ రోజు ఎస్పీ గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్వాయ్ కాదు, దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నామని. ఎందుకంటే అక్కడ కొంతమంది పోలీసులు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం వల్ల ఎస్పీ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అసలైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సింగయ్య గారిని డైరెక్ట్గా ఎక్కించేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాన్వాయ్. జగన్మోహన్ రెడ్డి గారు కారు మీద నుండి అభివాదం చేస్తుంటే ఆ కింద సింగయ్య గారిని నలిగిపోతున్న వీడియో మీరు పక్కన చూస్తూ ఉన్నారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అంటే? నిజం చెప్పాలంటే, వాస్తవం చెప్పుకోవాలంటే ఆయనకి తెలియదు. ఆయన కార్యకర్తలు ఆడవాళ్ళు ఆ హైప్లోనే ఉన్నారు. చూసుకోవాల్సింది డ్రైవర్. ఈ అడవుల్లో డ్రైవర్ కింద తొక్కేసినప్పుడు చాలామంది ఆఫ్ చేశారు. చాలామంది ఆఫ్ చేసి డ్రైవర్కి తెలిసిన తర్వాత విషయం ఆయన పక్కకు లాగారు. పక్కకు లాగిన తర్వాత కూడా డ్రైవర్ గారు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా ఎదురుకి పోనివ్వడం జరిగింది. ఏదేమన్నప్పటికీ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారికి విషయం తెలిసింది. ఆయన పక్కకు లాగేశారు. పక్కకు లాగేసి కాన్వాయ్ ముందుకెళ్ళనిచ్చేశారు. తర్వాత కొంతమంది అతను చావు బతుకులు ఉన్న విషయాన్ని గమనించి అప్పటికప్పుడు అతను హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అప్పటికే లేట్ అయిపోవడం, చనిపోవడం జరిగింది. దీని అంతటికీ ముఖ్య కారణం డ్రైవర్ అని ఈరోజు డ్రైవర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కొంతమంది వైసీపీ బ్యాచ్ అంటారు, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పేముంది, ఆయన చూసుకోలేదు కదని. తర్వాత తెలిసినప్పుడు కూడా డ్రైవర్ చెప్తాడు కదా, సరే అలా జరిగింది, పోనీ డ్రైవర్ దాచిన తర్వాత సంఘటనలో కొంతమంది ఎవరొకరు ముఖ్య అనుచరులు అని చెప్తారు. ఎందుకంటే అక్కడ చుట్టూ కాన్వాయ్ చుట్టూ ముఖ్య అనుచరులు ఉంటారు. నలిగిపోయినప్పుడు కారు ఆఫ్ చేయమన్నారు, బయటికి లాగారు. ఏదో విషయం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. పోనీ తెలియలేదు, తర్వాత మీడియా ద్వారా తెలిసింది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ గుద్దిందని కొంతమంది అన్నారు, కాదని కొంతమంది అన్నారు. ఏదేమైనా అతని ప్రచారంలో ఒక వృద్ధుడు చనిపోయాడు, ఒక కార్యకర్త సొమ్మశీలు పడిపోయి చనిపోయారు. ఇమ్మీడియట్లీ అక్కడ మీటింగ్ అయిపోయిన వాళ్ళు పరామర్శించాలా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో తప్పెందుకు చేశారంటారు? ఒకసారి చెప్పండి. నిజంగా చావు బతుకులు ఉన్నవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు పరామర్శించేటప్పుడు అంటే ఇది రాజకీయంగా ఉపయోగపడదు. ఎందుకంటే అతని కాన్వాయ్ తొక్కేసింది, లేదంటే అతని కాన్వాయ్ లేకపోతే అతని కార్యకర్తలకు కారు ఎవరో గుద్దేసి చనిపోయాడు. ఇప్పుడు అతను పరామర్శించడానికి వెళ్తే ఆ ఇష్యూ హైలైట్ అవుద్ది. అందుకని దాన్ని మరుగున పెట్టేయాలి అని అనుకున్న ఇష్యూ. వివేకానంద రెడ్డి గారు ముందు గుండు పొడితో చచ్చిపోయాను అలాగని ఇలాగని, లాస్ట్కి మర్డర్ జరిగిందని తెలిసిన తర్వాత చంద్రబాబు మీద ఏ విధంగా అయితే గెంటారో దీన్ని కూడా టీడీపీలో చంపేశారు, కూటమిలో చంపేశారు అని అందరూ. కానీ ఇక్కడ ప్రత్యక్ష సాక్షులన్నీ దొరికింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కారే తొక్కేస్తున్నట్టుగా చూడండి, మీరు పక్కకి వీడియోలు చూపిస్తున్నాను. అందుకని పరామర్శించడే కదంటే రాజకీయంగా ఉపయోగపడితేనన్నా తన కార్యకర్తలను పరామర్శించేది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ప్రజలు ఆలోచించండి. ప్రతిదీ రాజకీయ మైలేజ్ కోసమైనా ఈయన ప్రచారాలు చేసేది, హడావుడి చేసేది. తన సొంత కార్యకర్త ఏ విధంగా చనిపోయినా వెళ్ళాలి కదా. అది ఇతను తప్ప కాదా? నిజంగా ఇతను తప్పు అయితే కాదు. కాన్వాయ్ వెళ్తుంది, డ్రైవర్ చూసుకునేది తొక్కిచ్చాడు, పరామర్శించాలి కదా. అదేవిధంగా అతని సొంత కార్యకర్త ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉండి ఆ వీడియో కూడా చూపిస్తున్నాం చూడండి. ఆ తల్లి అంతలా వేడుస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన బ్రతకలేదు, చనిపోయి బైక్ మీద కూడా ఎక్కిస్తున్నారు. కొంతమంది ఎక్కిస్తున్నారు, పడిపోతున్నారు, వెనకాల ఎక్కిసి తీసుకెళ్తున్నారు. ఆ తల్లి ఎంత రోధిస్తుంది. కనీసం అక్కడికైనా వెళ్ళి పరామర్శించాలా, మరుసటి రోజు వెళ్ళి పరామర్శించాలా. కానీ అది రాజకీయంగా పనిచేయదు. పరామర్శిస్తాడు ఆయన. దేనికి వెళ్ళాలంటే మనం అదిగో ఇది కూటమి వల్ల జరిగింది, ఇది చంద్రబాబు చంపేయాడు, లోకేష్ చంపాడు, పవన్ కళ్యాణ్ చంపాడు, వీళ్ళ వల్ల ఈ విధంగా ప్రజలు చనిపోతున్నారు, లేదంటే నా పార్టీ కార్యకర్తలు వీళ్ళు చంపేస్తున్నారు అని ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేసి సానుభూతి క్రియేట్ చేసుకుని తద్వారా లబ్ధి పొందుదామనుకున్న వాటికైతే వెళ్తాడు తప్ప ఏం ఉపయోగం లేని తన సొంత కార్యకర్త అయినా పరామర్శించడానికి వెళ్ళని ఈ ఇన్సిడెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అది డ్రైవర్ అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం కట్ చేసే వీడియోలు బయటపడ్డాయి, మీకు పక్కన ఆల్రెడీ చూడండి ఎంత దారుణంగా ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు. ఎంత దరిద్రమైనటువంటి నాయకులు మనకున్న వాళ్ళు సపోర్ట్ చేసే కార్యకర్తలు ఆ కారు మీదకి ఎక్కి ఎలా తొక్కుతున్నారు చూడండి. అంత ఇటువంటి రాజకీయాలు దయచేసి సపోర్ట్ చేయకండి ప్రజలు, దయచేసి. అది చంద్రబాబు అయినా జగన్ అయినా పవన్ అయినా ఇంత మూర్ఖంగా ప్రవర్తించే విధానాలు సపోర్ట్ చేసే నాయకులు దయచేసి సపోర్ట్ చేయకండి ఎవరైనా సరే. ప్రజలు ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దయచేసి. జై హింద్, జై భీమ్.